వీళ్ళు పైసా ఉండి గుద్ద బలిసి కొట్టుకుంటారు వీళ్ళు. ఇక వీళ్ళకు ఏం వాల్యూస్ లేవు, వీళ్ళకి ఏమి లేవు. అక్కడ ఎవరితో నూకించుకుంటారు, ఎవరితో తెంగించుకుంటారు, ఎవరితో అంటారు, ఎవరితో పోతారు అనేది కూడా ఎవరికి తెలియదు. అది ఇక అది బయట ప్రపంచానికి వస్తే మళ్ళీ అందరిలాగానే కామన్గా మాడతారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం అన్నట్టు. ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళను వాళ్ళు పట్టుకొని ఆడున్న రోజులు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక అట్లుంటుంది. ఇక ఏమంటారు, ఫుల్ ఆల్కహాల్, ఫుల్ డ్రగ్స్ మీన్స్ ఇక అన్నీ ఉంటాయి అందులో. ప్రతి ఒక్కటి ఉంటుంది. డ్రగ్స్ అంటే దాంట్లో ఏమేమి వస్తాయో అవన్నీ ఉంటాయి. గాంజా, ఏదేదో కొక్కైన్, ఇవి ఉంటాయి కదా. మన సినిమాలలో పేర్లు బాగానే వింటాం కదా, అవన్నీ ఆడ దొరుకుతాయి. మరి దీన్ని కండక్ట్ చేస్తాడు ఎవడరా అంటే అది ఎవరికి తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఈ వీడియోలో తెలుసుకున్నప్పుడు నాకే కొత్తగా అనిపించింది. ఎందుకంటే తెలుసుకున్నప్పుడు నేను ఈ మధ్యలో తెలుసుకున్నా ఇంట్లో కూడా జరుగుతున్నాయా మన దగ్గర అని చెప్పేసి. ఈ కల్చర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి పేర్లన్నీ ఒకటి మార్చుకునే కల్చర్ అన్నట్టుగా. అసలు ఈ కల్చర్ ఎట్లుంటుంది, ఈ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం మొత్తం తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి, ఓకేనా. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎక్కడో స్టార్ట్ కాలే, మన దగ్గరనే స్టార్ట్ అయింది. మన దగ్గర స్టార్ట్ అయ్యి ముంబై, కోల్కతా, ఢిల్లీ, ఇక ఇప్పుడు ఈ స్టేట్లకు పాకింది అన్నట్టుగా. మన దగ్గర అంటే మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది అన్నట్టుగా. దీన్ని ఏమంటారు అంటే రేవ్ పార్టీ అంటారు అన్నట్టుగా. రేవ్ పార్టీ అని ఇంతవరకు మీరు ఎప్పుడన్నా విన్నారా ఫ్రెండ్స్? రేవ్ పార్టీ అంటారు దీన్ని. ఈ రేవ్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ రేవ్ పార్టీలో ఏముంటుంది అనేదే ఇప్పుడు మీరు ఇక మొత్తం వింటే షాకింగ్ ఉంటుంది. మొత్తం వీడియో ఎండింగ్ దాకా చూస్తే అర్థమైపోతుంది. ఈ రేవ్ పార్టీ అంటే ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఎవరో వ్యక్తులు కండక్ట్ చేస్తారు, తెలియని వ్యక్తులు. సిటీ అవుట్స్కట్స్లలో జరుగుద్ది ఈ పార్టీ. ఎట్లుంటుందంటే ఖాళీ ఎంట్రీ ఫీజే 25,000తో స్టార్ట్ అయ్యి లక్షల దాకా పోతుంది ఎంట్రీ ఫీజే. ఇదంతా వాళ్ళకు తెలిసే చేస్తారు. అంటే ఇది ఎవరంటారు, ఇది ఎవరు కండక్ట్ చేస్తారో తెలియదు. కాకపోతే ఇప్పుడు పోయేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నీ తెలిసే చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ రేవ్ పార్టీ అంటే ఏంటంటే ఎట్లుంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒకరోజు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనిలో ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే ఫ్రెండ్స్, రిచ్ వాళ్ళు ఉంటారు. దీనిలో ఉండే చాలా మట్టుకు రిచ్ వాళ్ళే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమంటారు, వీళ్ళకి సెట్ కాదన్నట్టుగా. ఎందుకంటే దాంట్లో ఎంట్రీ ఫీజే 25,000 ఇక లక్షలకి వెళ్ళిపోతాయి, 1 lakh 2 lakh ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టుగా. ఈ పార్టీ ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా ఎండ్ అవుతుంది అంటే ఫుల్ డ్రగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గాంజా డ్రగ్స్, మనకు తెలియని పేరు డ్రగ్స్ ఉంటాయి. డ్రగ్స్ వరకే తెలుసు మనకి, దాంట్లో ఏమేమి రకాలు ఉంటాయి మనకు తెలియదు. అన్ని రకాలు అక్కడ ఉంటాయి. ఇక కథం ఏమంటారు, ఫుల్ అయిపోతారు కదా. ఇక మొత్తం ఏమంటారు, కిక్ వచ్చిన తర్వాత ఇక ఎవరి పెళ్ళం అవుతుంది, వాని పెళ్ళం అవుతుంది, వీని పెళ్ళం అవుతుంది, ఒకరిని పెళ్ళం ఒకరిని మార్చుకుంటారు కథం. ఇక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రైడే స్టార్ట్ అయ్యి కథ మండేకి ఎండ్ అవుతుంది పార్టీ. అంటే ఇలా 2 days పోతుంది, సాటర్డే పోతుంది, సండే పోతుంది, 2 పోతున్నాయి. అంటే 2 రోజులు ఇక వేరే లోకంలో ఉంటారు వాళ్ళు. ఇక దీన్నే రేవ్ పార్టీ అంటారు ఫ్రెండ్స్. ఇది ఎక్కడో స్టార్ట్ కాలేదు, మన హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ నుంచి మన వేరే స్టేట్లకు విస్తరించింది. అంటే చాలామందికి చాలా కోణాలు తెలియదు కదా. చాలామందికి ఇట్లాంటి విషయాలు తెలియాలి, ఏం జరుగుతుంది లోకంలో, అసలు ఏం నడుస్తుంది లోకంలో అని ఒక పరిజ్ఞానం కోసమే దీని మీద వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రేవ్ పార్టీ అనేది
చాలా వరస్ట్ కల్చర్ అన్నట్టుగా, చాలా వరస్ట్ అంటే వరస్ట్ కల్చర్. ఆ కల్చర్ మన దగ్గర స్టార్ట్ అయింది. ఇది చాలా మట్టుకు ఇది ఓపెన్ కాదు. ఇది ఏంటంటే అది ఎక్కడో జరుగుతుంది, అది ఎక్కడో కండక్ట్ చేస్తాడు, ఎవడో కండక్ట్ చేస్తాడు. అసలు దాని గురించి అసలు నో లీక్స్ అన్నట్టుగా. కానీ పార్టీ మొత్తం ధూమ్ ధామ్ జరుగుతుంది, అన్నీ ఉంటాయి అక్కడ లేనిది ఉండదు, అక్కడ మనకు దొరకంది ఉండదు. ఫ్రీ సెక్స్, ఇక ఫుల్ ఆఫ్ సెక్స్, ఫ్రీ సెక్స్, ఫుల్ ఆఫ్ సెక్స్. ఇక ఆ టైంలో ఇవన్నీ అక్కడ ఎట్లుంటాయంటే అక్కడికి పోయిన తర్వాత ఎవరికి నచ్చిన లేడీస్ని వాడు పట్టుకోవచ్చు. లేడీస్ కూడా ఎవరికి నచ్చిన మగవాడిని ఆమె పట్టుకొని కథం వానితో పోవచ్చు. అంటే ఆ పార్టీ జరిగినంత టైం పరిధిలోనే, అది కూడా ఆ టైం ఇవాళ 2 days జరిగిందనుకో, ఆ 2 days మీ ఇష్టం. ఆఫ్టర్ 2 days ఏముండదు. ఇక ఆ 2 days నువ్వు వేటోని పెళ్ళని తీసుకొని నువ్వు ఆ 2 రోజులు ఏమంటారు నీ ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత నో కాంటాక్ట్స్, నో ఏముండే ఆడ. అట్లుంటుంది ఫ్రెండ్స్ రేవ్ పార్టీ అనేది. అసలు రేవ్ పార్టీ అంటే నేను ఏదో రేవ్ మీద ఏదో పార్టీ సంథింగ్ అనుకున్నా. కాకపోతే అదే క్యాజువల్గా మనం వండుకొని అట్లా ఇట్లా చేస్తాం కదా, అట్లా అని నేను అనుకున్నా. కానీ ఈ రేవ్ పార్టీలో గింతగానం చెత్త ఉందని నాకు ఈ విషయం మీద నేను కొంచెం డీప్గా వెళ్ళి సెర్చ్ చేస్తే తప్ప నాకు ఇది తెలియలేదు ఫ్రెండ్స్. నిజంగా అంటే కొంతమంది బయట కొన్ని కొత్తవి జరుగుతున్నాయి. అంటే లోకం మారుతుంది, లోకం తీరు మారుతుంది, మనుషులు మారుతారు, మనుషుల పద్ధతులు కూడా మారుతున్నాయి, కల్చర్ కూడా మారుతుంది. చాలా మటుకు చాలా విషయాలల్లో చాలా తేడాలు వస్తున్నాయి. ఇక బెటర్ చెప్పాలంటే విలేజ్ వాళ్ళు బెటర్, మిడిల్ క్లాస్ వాళ్ళు బెటర్. వీళ్ళు పైసా ఉండి గుద్ద బలిసి కొట్టుకుంటారు వీళ్ళు. ఇక వీళ్ళకు ఏం వాల్యూస్ లేవు, వీళ్ళకి ఏమి లేవు. అక్కడ ఎవరితో నూకించుకుంటారు, ఎవరితో తెంగించుకుంటారు, ఎవరితో అంటారు, ఎవరితో పోతారు అనేది కూడా ఎవరికి తెలియదు. అది ఇక అది బయట ప్రపంచానికి వస్తే మళ్ళీ అందరిలాగానే కామన్గా మారుతారు వాళ్ళు. కానీ ఇప్పుడు అది ఎవరు చేస్తాడు ఎట్లుంటో అంటే పబ్లిక్ మధ్యలోనే ఉంటారు ఈ చేసేటోళ్ళు కూడా. కానీ వీడే అని మనకు తెలియదు. అంటే ఈ పెళ్ళాలు మార్చుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వీడే అని తెలియదు. వాళ్ళు ఈ లేడీస్ కూడా మంచిగా వేరేతో దగ్గరికి ఎట్లా పోతారు అనేది కూడా అది చమత్కారమే. ఇప్పుడు వీడు మొగలు ఆడనే ఉంటాడు, పెళ్ళం ఇంకోని కాడికి పోతుంది, ఇంకోని పెళ్ళం వీని కాడికి వస్తుంది. ఇదంతా ఒక టైపులో ఉన్నది కదా. అంటే వేరే కంట్రీలలో ఈ కల్చర్ ఉందా అంటే వేరే కంట్రీలలో కల్చర్ వేరే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళతో లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చకపోయింది. ఇప్పుడు యూఎస్ఏ తీసుకుందాం, యూఎస్ఏలో ఎట్లుంటుంది అంటే వాళ్ళకి నచ్చకపోతే కథం విడాకులు తీసుకుంటూ మళ్ళీ ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటారు. లేకపోతే ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. ఏమంటారు ఈ సెక్స్ గిక్స్ అంతా ఎట్లుంటుందంటే స్టార్టింగ్ టైంలో ఉంటుంది. స్టార్టింగ్ టైంలో చూస్తారు వాడు మంచోడా ఎటువంటివాడు, సో వాని గురించి ఏందనేది మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో తెలుసుకుంటారు. ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత ఈ వైఫ్లను ఎక్స్చేంజ్ చేసుకోవడాలు అట్లాంటివి ఏమి ఉండవు యూఎస్ఏలనే. మరి వేరే కంట్రీలలో ఉన్నాయా అంటే ఉండొచ్చు. ఇక ఎక్కడో ఉంటారు కదా, ఎవరిని కూర్చొని దొక్కి దాన్ని ఫాలో అవ్వడం అనేది ఉంటుంది కదా. ఇది కూడా గట్లనే ఎక్కడనో ఎన్నో నడుస్తున్నాయి ఇట్లాంటివి. అది ఇక్కడ మన దగ్గర కూడా స్టార్ట్ అయింది, మన దగ్గరనే స్టార్ట్ అయ్యి మన దగ్గరనే పుట్టి పెరిగింది అనడానికి కూడా వీలు లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక అక్కడ ఫుల్ ఆఫ్ ఎంజాయ్ ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ సెక్స్, మొత్తం ఫ్రీ సెక్స్. ఇక ఓపెన్ సెక్స్, ఓపెన్ అంటే మొత్తం ఒకరు ముంగట ఒకరు కాదు. ఇక వాళ్ళ ఇష్టం అన్నాడు. ఇక వాళ్ళకు నచ్చిన వాళ్ళను వాళ్ళు పట్టుకొని ఆడున్న రోజులు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక అట్లుంటుంది. ఇక ఏమంటారు ఫుల్ ఆల్కహాల్, ఫుల్ డ్రగ్స్ మీన్స్ ఇక అన్నీ ఉంటాయి అందులో, ప్రతి ఒక్కటి ఉంటుంది. డ్రగ్స్ అంటే దాంట్లో ఏమేమి వస్తాయో అవన్నీ ఉంటాయి. గాంజా ఏదేదో కొక్కైన్ ఇవి ఉంటాయి కదా, మన సినిమాలలో పేర్లు బాగానే వింటాం కదా, అవన్నీ ఆడ దొరుకుతాయి.
మరి దీన్ని కండక్ట్ చేస్తాడు ఎవడరా అంటే అది ఎవరికి తెలియదు. దానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు, దానికి ఒక టైం ఉంటుంది. ఈ కుదబలిసిన వాళ్ళందరూ కథం ఎంట్రీ ఫీజు ఇచ్చి తీసుకుంటారు. ఎంట్రీ ఫీజు తీసుకొని కథం పార్టీ అరేంజ్ చేసుకుంటారు. కథం పార్టీ ఎంజాయ్ చేస్తారు, ఫినిష్ చేస్తారు. అది ఎట్లా అయింది, ఎక్కడ అయింది, మొత్తం సిటీ అవుట్స్కట్స్లోనే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ రేవ్ పార్టీలు అనేటివి. ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ పక్కకు మొత్తం ఫామ్ హౌస్ ఉంటాయి కదా, ఫామ్ హౌస్ అవి వీళ్ళవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద గుద్దవలసిన వాళ్ళ విల్లాస్ అంటారు, ఇంకా ఫామ్ హౌస్లో అంటారు, ఏమంటారు ఏమంటారు కదా, అవన్నీ ఇటువంటి ప్లేస్లల్లో ఇటువంటి పార్టీలు అవుతాయి అన్నట్టుగా. ఈ ప్లేస్లల్లో ఈ పార్టీలు అయితే ఈ పార్టీలల్లో ఇక వాళ్ళకు నో లిమిట్స్, నో లిమిట్స్, ఫుల్ సెక్స్. ఇక ఇక లిమిట్స్ లేవు ఫ్రెండ్స్. లిమిట్స్ లేవంటే ఇక మీరు అర్థం చేసుకోరు. ఇక కొన్ని విషయాలు మనం అంత డైరెక్ట్గా అనుకోకపోవడమే కరెక్ట్. అట్లా విన్నప్పుడు నాకు కూడా కొంచెం దీని గురించి పబ్లిక్ జనాలకు తెలవాలి, అదొకటి. ఇటువంటి ఒక కల్చర్ కూడా స్టార్ట్ అవుతుందా మన దగ్గర అనేది కూడా నాకు కొంచెం అనిపించింది. అనిపించిన తర్వాతనే దీని మీద కొంచెం చేయాలరా వీడియో అని చెప్పిన. కాకపోతే నేను కొంచెం చెప్పింది కొంచెం ఫ్రెండ్స్ మీదనే చెప్పిన. ఇంకా ఎక్కువ లోతుగా చెప్తే కూడా బాగుండదు. అది ఎక్కువ లోతుగా చెప్తే అంత బాగుండదు అన్నట్టుగా. రేవ్ పార్టీ అంటే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇది మన హైదరాబాద్ కల్చర్. అంటే హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిందా, హైదరాబాద్లోనే స్టార్ట్ అయిందా, అది దేవునికే తెలుసు. ఇక ఓకే, ఇంకో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందని కామెంట్లో చెప్పండి. అంటే నాకు ఒక కొత్త విషయం తెలుసుకున్నా, అది అందరికీ తెలవాలని చెప్పేసి ఈ వీడియో చేసిన. రేవ్ పార్టీ అనేది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఈ రేవ్ పట్ల ఇంతగానం ఉంటుందని నేను కూడా అనుకోలే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తే అప్పటిదాకా మీకు కిరాకాక బాయ్ బాయ్ చెప్తాడు. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్ నాకు కొంచెం అనీజీగా ఉంది, బాగా అనీజీగా ఉంది. అట్లా ఎట్లా చేసిన వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. మీకు కిరాకాక బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. లైక్ చేయండి, మీకు కామెంట్లో ఏమనిపించిందో చెప్పండి. తప్పకుండా కొత్త వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి.